అసలు మీడియా పని ఏంటిది? ప్రజలకి నిష్పక్షంగా నిర్భయంగా సమాచారం అందించి ప్రజలు సర్కార్ని ఇంకా ప్రజాప్రతినిధులని జవాబుదారీగా పారదర్శకంగా ఇంకా డెమోక్రటిక్గా ఉంచే వాళ్ళ పనిలో వాళ్ళకి సహాయపడాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ లైఫ్లో పెద్ద పెద్ద ఉద్యోగపతులు లేకుంటే రాజకీయ నేతలు మీడియాని కొనిపడేసి వాళ్ళ ఇష్టం ఉన్న అజెండాని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ఉన్న మీడియా హౌజులన్నీ సబ్స్క్రిప్షన్ మోడల్ చేసి యాడ్ రెవెన్యూ మోడల్కి షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు ఏదైనా కంపెనీ చెత్త పని చేసింది అనుకోండి, ఆ చెత్త చేసిన కంపెనీ మీద రిపోర్ట్ చేస్తే ఆ చెత్త చేసిన కంపెనీ వీళ్ళకి యాడ్స్ ఇస్తుందా? ఇయ్యదు, అందుకని రిపోర్ట్ చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ యాడ్స్ కూడా తీసుకుంటుంది మీడియా హౌస్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా చెత్త చేస్తే గవర్నమెంట్ మీద రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ యాడ్స్ ఇస్తుందా? ఇయ్యదు. అంతేకాకుండా ఇట్లా యాడ్స్ ఎక్కువ రావాలి అంటే వ్యూస్ ఎక్కువ రావాలి కదా, అందుకనే అక్కడున్న ఇక్కడున్న చిల్లర డిబేట్లను పెట్టి యాడ్ రెవెన్యూ పెంచుకోవడానికి చూస్తున్నారు వీళ్ళు. ఇదంతా పెద్ద దందాలాగా అయిపోయింది. ఈ మొత్తం సంతల కష్టపడుతున్నవారు, నష్టపోతున్నవారు ప్రజలు. ఒక ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటర్ లాగా మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మీడియా చక్కగా మన దేశంలో లేకుంటే మన దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా ముందుకెళ్తుంది? అందుకే టు కీప్ ఇండిపెండెంట్ జర్నలిజం అలైవ్ మనం నిజంగానే యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ కొన్ని పనులు చేయాలి. ఇట్లా యాడ్ రెవెన్యూ బేస్ మీద ఏవైతే మీడియా హౌస్లు ఉన్నాయో అవి ముందు మనం చూడడం ఆపేయాలి. అట్లనే ఈ యాడ్ రెవెన్యూ మోడల్ మీద ఉన్న మీడియా హౌస్లను చూడొద్దని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రాపగాండా గురించి మన సాటి పౌరులకి తెలియజెప్పాలి. అంతేకాకుండా అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే సబ్స్క్రిప్షన్ మోడల్ మీద ఏదైతే ఇండిపెండెంట్ జర్నలిజం నడుస్తుందో వాళ్ళకి నిజంగానే మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కొన్ని పైసలు ఇవ్వాలి. మనం జోబ్లకి నుంచి పైసలు తీయము, కానీ మాకు ప్రజాస్వామ్యం మాత్రం మంచిగా ఉండాలి అంటే అట్లా ఎట్లా కుదురుతుంది? లెట్ us be worthy descendants of our great ancestors. Let us be gods. జై హింద్.